కోసం క్రాష్ గార్డ్ ఒకటి ఆర్డర్ పెట్టాను. సో ముంబై నుంచి ఇవాళే వచ్చింది. సో అన్బాక్సింగ్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది. వావ్. సో బిల్డ్ క్వాలిటీ అయితే అదిరింది. సో బిగించిన తర్వాత తెలుస్తుంది మనకి ఎలా ఉంది ఏంటి అనేది. రైట్ సైడ్ది, నెక్స్ట్ ఇది లెఫ్ట్ సైడ్ది. సో పిఎస్ కస్టమ్స్ నుంచి రప్పించాను. నాకు యాక్చువల్గా ఈ మోడల్ చాలా బాగా నచ్చింది. సో నేను చాలా రీసెర్చ్ చేశాను క్రాష్ గార్డ్ గురించి హిమాలయన్ 450 మీద. బట్ నాకు అన్నిటికన్నా నాకు ఇది చాలా డిఫరెంట్గా అనిపించింది. నెక్స్ట్ లెగ్ ప్రొటెక్షన్ కూడా చాలా ప్రాపర్గా ఉందన్నమాట. సో చాలా బయటకు వచ్చింది యాక్చువల్గా. లెగ్ నుంచి మనం కంపేర్ చేసుకుంటే చాలా బయటకు వచ్చింది. సో చూద్దాం ఫిట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. హాయ్ వ్యూవర్స్, మన రోమియో గడికి ఇన్ని రోజులకి టైం సెట్ అయింది యాక్సరీస్ వేయించడానికి. సో నేను ఈరోజు రోమియోని తీసుకుని నేను టౌన్ వచ్చాను. మన ఐకర్స్ హబ్ దగ్గరికి వచ్చాను. సో లాస్ట్ ఇయర్ మేము సిక్కిం వెళ్ళేటప్పుడు సో ఇక్కడే మొత్తం గేర్ అంతా తీసుకున్నాను నేను. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. బట్ ఇప్పుడు మన హిమాలయన్ 450కి టోటల్ యాక్సరీస్ మొత్తం అంతా ఫిట్ చేయించడానికి వచ్చాను. ఓకే, లెట్స్ వాచ్. ఇప్పుడు మన బైక్ చూద్దాం. చాలా టైం తీసుకుంటుంది. సో ఆల్రెడీ సాడిల్ స్టే అయిపోయింది పని. ఇంజిన్ గార్డ్ కూడా ఫిక్సింగ్ అయిపోయింది. సో బట్ ఇంకా చాలా వర్క్ ఉంది. చూద్దాం, ఇంకా చాలా టైం పడుతుంది. హ్యాండిల్ బార్ రైజెస్ ఇన్స్టాలేషన్ అవుతుంది. దీనివల్ల మనకి రైడింగ్ కంఫర్ట్ ఇంకా బాగా డెవలప్ అవుతుంది. ఫ్రంట్ వీల్ ఫోర్క్ స్లైడర్స్ ఇన్స్టాలేషన్, క్రాష్ గార్డ్ ఇన్స్టాలేషన్. బ్యాక్ ర్యాక్, టాప్ బాక్స్ ర్యాక్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అవుతుంది. సో నకిల్ గార్డ్స్ ఇన్స్టాలేషన్ అవుతుంది. ఫాగ్ ల్యాంప్ ఇన్స్టాలేషన్ అవుతుంది. సో లైట్స్ చాలా ఇంపార్టెంట్ రైడింగ్ విషయంలో. మనకి చాలా ఎక్కువ కాన్ఫిడెన్స్ డెవలప్ చేస్తుంది రైడింగ్ మీద, నైట్ రైడింగ్ మీద. ఫుల్గా లోడ్ అయింది టోటల్ యాక్సరీస్తో. మెటియూర్కి సాడిల్ స్టే ఇన్స్టాలేషన్. సో నకిల్ గార్డ్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది. సో టూరింగ్ సెటప్ కంప్లీట్ అయిపోయింది మెటియూర్కి కూడా. ఇంకా చాలా ఉన్నాయి వేయించవలసినవి. సో విండ్షీల్డ్ కూడా మార్చాలి. సో కొంచెం బిగ్ సైజ్ విండ్షీల్డ్ వేద్దామని ప్లానింగ్ ఉంది. సో ప్రజెంట్ లుక్ అయితే ఇది. సో టోటల్ చాలా వరకు యాక్సరీస్ అన్నీ కూడా జానాలోనే వేయించాను నేను.
క్రాష్ గార్డ్ ఒక్కటి మాత్రం పిఎస్ కస్టమ్లో తీసుకున్నాను. సో మన వైజాగ్ బైకర్స్ హబ్, సో బైకర్స్ హబ్లోనే నేను ఎప్పుడు వర్క్ చేస్తుంటాను. సో వీళ్ళు బాగా రిసీవ్ చేసుకుంటారు. నెక్స్ట్ చాలా బాగా మనకు సపోర్ట్ చేస్తారు కూడా. జెర్రీ క్యాన్స్ ఇన్స్టాలేషన్ చేస్తున్నాను. బట్ యాక్చువల్గా కొన్ని ప్లేసెస్లో మనకి పెట్రోల్ అవైలబిలిటీ ఉండదు. సో కంపల్సరీ మనం పెట్రోల్ క్యారీ చేసుకుని మనం రైడ్ చేయవలసి ఉంటుంది. సో చాలా యూజ్ఫుల్ ఐటమ్ ఇది. సో యాక్చువల్గా రోమియో రైడ్ కోసం ఒక కొత్త విండ్షీల్డ్ ఆర్డర్ చేశాను, వీడియోస్ వచ్చింది. సో దాన్ని అన్బాక్సింగ్ చేసి మనం ఇన్స్టాల్ చేసి చూద్దాం. ఈ లుక్ బాగుందా లేకపోతే కొత్త లుక్ బాగుందా మీరే చెప్పాలి. ఓకే, సో బిల్డ్ క్వాలిటీ అదిరింది. సో దీనివల్ల ఇంకా మంచి ప్రొటెక్షన్ ఉంటుంది యాక్చువల్గా విండ్ నుంచి మనకి. సో ఇప్పుడు ఇది ఇన్స్టాల్ చేసి చూద్దాం. జిపిఎస్ మౌంట్ ఇది. సో జిపిఎస్ మౌంట్ని యాజ్ యూజ్ ప్లేస్లో మళ్ళీ ఇన్స్టాల్ చేసేసి సో దానిపైన మనం విండ్షీల్డ్ని ఇన్స్టాల్ చేయాలి. ఇక స్క్రూస్ ఇలా వస్తున్నాయి. బట్ డైరెక్ట్గా ఇది కానీ ఇలా కానీ ఫిక్స్ చేసామంటే మనకి దీని మీద ఏమవుతుందంటే క్రాక్ రావడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని చూపిస్తుంటే ఈ రబ్బర్ బుష్ కరెక్ట్గా దీంట్లోకి ఇన్సర్ట్ చేసుకుంటే మనకి ఎప్పటికీ కూడా క్రాక్ రాదు. సో అందుకని ఏం చేస్తున్నాను అంటే నేను ఈ రబ్బర్ బుష్ని సెపరేట్గా డివైడ్ చేసి సో దీంట్లోకి ఇలాగా ఇన్స్టాల్ చేస్తున్నాను. దీని తర్వాత మనం డైరెక్ట్గా స్క్రూని దీని పైనుంచి మనం ఫిక్స్ చేసేస్తే సరిపోతుంది. సో న్యూ విండ్షీల్డ్. సో ఇది బైక్తో పాటు వచ్చిన విండ్షీల్డ్. సో ఈ సైజ్కి కంపారిజన్ ఉంది. సో చాలా వేరియేషన్ ఉంది. సో నాకు ఇదైతే బాగా నచ్చింది. సో మీకు కూడా నచ్చితే కామెంట్స్లో పెట్టండి.